అప్పుడప్పుడు తప్పులు జరగడం అనివార్యం. అప్పుడప్పుడు తప్పులు జరగడం అనివార్యం. ఎవరికైనా తప్పులు జరగకుండా ఉండదండి. తప్పులు చేయని మానవుడు అనేవాడు లేడు. కాబట్టి మనం ఏం చెప్తామంటే అప్పుడప్పుడు తప్పులు జరగడం అనివార్యం. కాబట్టి తప్పుల్ని సరి చేసుకోవాలి కానీ ఆ తప్పులను పట్టుకుని వేలాడకూడదు. లాంగ్వేజ్లో కూడా అంతే. నిర్ణయం అనివార్యమని నేను అనుకోలేదు. నిర్ణయం అనివార్యమని నేను అనుకోలేదు అంటే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అని నేను ఊహించలేదు, అనుకోలేదు. ఇట్లాంటి మాటల్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఏదైనా ఒక సంఘటన కానీ విషయం కానీ ఇది జరగడం తప్పదు, అనివార్యం అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా నేర్చుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా మిస్ అవ్వకండి. మంచి మంచి ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు కూడా మీ యొక్క స్పీకింగ్లో యూజ్ చేయండి. వర్డ్ ఆఫ్ ది డే, ఇన్ఎవిటబుల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇన్ఎవిటబుల్? హౌ టు యూస్ ఇన్ సెంటెన్సెస్? లెట్ us see in this video. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్ఎవిటబుల్ అనే వర్డ్ యొక్క అర్థాన్ని అలాగే దీన్ని ఎలా ఉపయోగించాలి సెంటెన్సెస్లో అనే దాని గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ మీద, రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. అలా చేయడం ద్వారా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. తర్వాత ఈ గంట సింబల్ వస్తుంది పక్కనే, ఆ గంట సింబల్ మీద కూడా ప్రెస్ చేస్తే ఇక్కడ ఆల్ పర్సనలైజ్ నన్ను వస్తుంది. ఆల్ మీద మీరు ప్రెస్ చేస్తే ఇలా మోగుతుందన్నమాట. అలా చేస్తే నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియోలోకి వెళదాం. ఇన్ఎవిటబుల్. హౌ టు యూస్ ఇన్ సెంటెన్సెస్? ఇట్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ adjective, and second one, it can be also used as noun. ఇన్ఎవిటబుల్ని అడ్జెక్టివ్గా ఉపయోగించవచ్చు, అలాగే నౌన్గా కూడా ఉపయోగించవచ్చు. ఇన్ఎవిటబుల్ యాజ్ అన్ అడ్జెక్టివ్. యాడ్జెక్టివ్గా ఇన్ఎవిటబుల్ని ఎలా ఉపయోగించాలంటే, ఇఫ్ సంథింగ్ ఈజ్ సర్టైన్ టు హ్యాపెన్ ఆర్ అన్అవాయిడబుల్, ఏదైనా సర్టైన్ టు హ్యాపెన్ లేదా అన్అవాయిడబుల్ అయినప్పుడు we can use inevitable. Certain to happen, జరగడం ఖాయం. ఏదైనా జరగడం ఖాయం అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఇన్ఎవిటబుల్ వాడతాం. అన్అవాయిడబుల్ మీన్స్ తప్పించలేము. ఏ పనైనా మనం తప్పించలేనటువంటి పరిస్థితుల్లో ఇన్ఎవిటబుల్ని వాడతాం. ఇన్ఎవిటబుల్ యాజ్ ఎ నౌన్. హౌ టు యూస్ ఇన్ఎవిటబుల్ యాజ్ ఎ నౌన్? ఏ సిట్యుయేషన్ దట్ ఈస్ అన్అవాయిడబుల్. ఏదైనా ఒక సందర్భాన్ని, ఒక సిట్యువేషన్ని దాన్ని తప్పించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ సిట్యువేషన్ని రెఫర్ చేయడం కోసం ఇన్ఎవిటబుల్ని మనం వాడతాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ఎవిటబుల్? దీని అర్థం ఏంటి? ఇఫ్ సంథింగ్ ఈజ్ ఇన్ఎవిటబుల్, ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్ లైక్ డెత్. ఏదైనా ఇన్ఎవిటబుల్ అయితే ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్ లైక్ డెత్, మరణంలాగా. అంటే మరణాన్ని మనం ఏం చేసినా సరే ఆపలేం. మరణం అనేది వస్తే మనం ఏం చేసినా దాన్ని ఆపడం అనేది సాధ్యం కాదు. డబ్బు ఉన్నా, డబ్బు లేకపోయినా, హాస్పిటల్లో ఉన్న డాక్టర్ అయినా మరణం అనేది ఇన్ఎవిటబుల్. డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఇఫ్ యూ సే సంథింగ్ ఈజ్ ఇన్ఎవిటబుల్, నీవు దేని గురించైనా ఏదైనా ఇన్ఎవిటబుల్ అని చెప్పినట్లయితే యూ గివ్ ద సెన్స్ that no matter, that means you are saying something sense, you are saying that is no matter what scheme you come up with to get around it, it's going to happen sooner or later. దేని గురించి అయినా నువ్వు ఇన్ఎవిటబుల్ అని మాట్లాడుతున్నట్టయితే నువ్వు ఏ ప్లాన్తో వచ్చినా, ఏ స్కీమ్తో వచ్చినా దాన్ని ఆపడం అనేది నీకు సాధ్యం కాదు. అది త్వరలోనైనా వెంటనే అది జరిగి తీరుతుంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఇన్ఎవిటబుల్ని సెంటెన్స్లో వాడతాం. ఇన్ఎవిటబుల్ అంటే
తెలుగులో అసలు అర్థం ఏంటి? అనివార్యము. ఏదైనా జరగడం అనివార్యము అని మనం చెప్పేటప్పుడు ఇన్ఎవిటబుల్ అని వాడుతూ ఉంటాం. సినోనిమ్స్ ఆఫ్ ఇన్ఎవిటబుల్: అన్అవాయిడబుల్, ఇన్ఎస్కేపబుల్, అన్ప్రివెంటబుల్. అన్అవాయిడబుల్ మీన్స్ తప్పించలేము. ఇన్ఎస్కేపబుల్ తప్పించుకోలేం. అన్ప్రివెంటబుల్ ఆపడానికి సాధ్యం కాదు, ఆపలేనిది. ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్. లెట్ us see some examples. యుద్ధము అనివార్యమైనది. ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు యుద్ధం అనేది అనివార్యమైనది. వార్ వాజ్ ఇన్ఎవిటబుల్. ఆ పరిస్థితుల్లో వార్ అనేది అనివార్యమైనది. మరణం అనివార్యమైనది. మరణాన్ని ఎవరూ కూడా ఆపలేరు. మరణం అనివార్యమైనది. డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఇఫ్ యు ఆర్ రిచ్ ఆర్ ఫ్యూ, డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఉదయానికి అతను అనివార్యతను అంగీకరించాడు. బై ద మార్నింగ్ he had accepted the inevitable. ఓ పెద్ద కొట్లాట తరువాత సంపద కోల్పోవడం అనివార్యం. లాస్ ఆఫ్ ప్రాపర్టీ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఆఫ్టర్ ఏ బిగ్ ఫైట్. నిర్లక్ష్యపు తోలకానికి ప్రమాదం అనివార్యం. నిర్లక్ష్యపు తోలకం లేదా నడపడం ప్రమాదం అని అనివార్యం. యాక్సిడెంట్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఫర్ కేర్లెస్ డ్రైవింగ్. యుద్ధములో మరణం అనివార్యమైనది. యుద్ధములో గనుక పాలు పంచుకుంటే ఎవరో ఒకరు మరణానికి పాత్రలు కావాలి. డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఇన్ ఏ వార్. అతను తన అనివార్యమైన మరణాన్ని కలుసుకున్నాడు. ఇంగ్లీష్లో he met his inevitable demise. What is the meaning of demise? Demise is nothing but death. Demise and death అని ఒకటే, కానీ డెత్కు బదులు demise ఎందుకు వాడామంటే చావు అంటాం, మరణం అని కూడా అంటాం. అప్పుడప్పుడు తప్పులు జరగడం అనివార్యం. ఎవరు కూడా తప్పులు చేయకుండా ఎవరు ఉండరు. అప్పుడప్పుడు తప్పులు జరగడం అనివార్యం. It is inevitable that mistakes will occasionally occur. నిర్ణయం అనివార్యమని నేను అనుకోలేదు. I didn't think the decision was inevitable. నిర్ణయం అనివార్యమని నేను అనుకోలేదు. భవిష్యత్తును ప్రభావితం చేసే అనివార్యమైన పరిణామాలు ఉంటాయి. There will be inevitable consequences which mold the future. Consequences means పరిణామాలు. which mold the future. ఆటోమొబైల్ యొక్క విద్యుదీకరణ అనివార్యం. Let us see in English. The electrification of the automobile is inevitable. మెషిన్ తయారు చేసి పక్కన పెడితే ఏమీ ఉపయోగం ఉండదు. దానికి ఎలక్ట్రిఫికేషన్ అనేది జరగాలి. The electrification of the automobile is inevitable. Thank you friends. Thank you everyone. Thank you for watching. If you like this video, please share with your friends and like immediately, and do comment in the comment box, and don't forget to subscribe my channel. Thank you.